నమస్కారం. బుధవారం గణపతికి ప్రీతిపాత్రమైన వారం. బుధవారం నాడు ఎవరైతే లక్ష్మీ గణపతిని అర్చన చేస్తారో, లక్ష్మీ గణపతికి సంబంధించినటువంటి శ్లోకాన్ని చదువుకుంటారో వాళ్ళు వ్యాపార రంగంలో విశేషంగా రాణించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రుణ బాధల నుంచి సులభంగా బయటపడటానికి, కోర్టు వ్యవహారాలలో విజయాన్ని సిద్ధింపజేసుకోవటానికి, సొంత ఇంటి కల సాకారం చేసుకోవటానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషంగా రాణించటానికి లక్ష్మీ గణపతికి చేసే అర్చన, లక్ష్మీ గణపతికి సంబంధించినటువంటి శ్లోకాన్ని జపం చేసుకోవటం ఎంతగానో సహకరిస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. 32 గణపతుల సమాహారంలో లక్ష్మీ గణపతికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ప్రత్యేకించి వ్యాపారంలో తీవ్రమైనటువంటి నష్టాలు వస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, విద్య ఎంత ఉన్నా సరైన ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, బుధవారం లక్ష్మీ గణపతిని పూజించి లక్ష్మీ గణపతికి సంబంధించిన శ్లోకాన్ని చదువుకున్నట్లయితే అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. లక్ష్మీ గణపతి తెల్లటి రంగులో ప్రకాశిస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. మనకి సర్వకార్యాలలో జయాన్ని కలిగింపజేయటానికి సిద్ధి అనేటటువంటి అమ్మవారిని, ఆ జయానికి కావలసినటువంటి బుద్ధిని మనకు అనుగ్రహింపజేయటానికి బుద్ధి అనే అమ్మవారిని, ఇలా సిద్ధి బుద్ధి అనేటటువంటి ఇరువురు అమ్మవార్లను తన 2 తొడల మీద కూర్చోబెట్టుకొని లక్ష్మీ గణపతి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. లక్ష్మీ గణపతికి మొత్తం 8 చేతులు ఉంటాయి. ఈ 8 చేతులలో ఒక చెయ్యి వరద ముద్రలో ఉంటుంది. మిగిలిన 7 చేతులలో పాశం, అంకుశం, చిలుక, కల్పవృక్షం శాఖ, కమండలము, కత్తి, దానిమ్మ పండు, ఈ 7ంటిని కలిగి ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎవరైనా బుధవారం నాడు లక్ష్మీ గణపతి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఒక తెల్లటి వస్త్రం మీద ఉంచి తెల్లటి పుష్పాలతో గరికతో పూజిస్తూ లక్ష్మీ గణపతి ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి రాగులు కలిపినటువంటి అన్నాన్ని నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే లక్ష్మీ గణపతి ప్రీతి కోసం మంత్రశాస్త్ర పరంగా బుధవారం ఒక శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సర్వ విఘ్నహరం దేవం సర్వ విఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం లక్ష్మీ గణపతిం భజే. శ్లోకం చదువుకోండి, లక్ష్మీ గణపతిని పూజించండి. లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అఖండ ఐశ్వర్యాలను సిద్ధింపజేసుకునే విధంగా అభివృద్ధిని సాధించండి. అలాగే దైనందిన జీవితంలో మనకి తరచుగా విఘ్నాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, కష్టాలు కలుగుతూ ఉంటాయి. మనకి దైనందిన జీవితంలో సంభవించే కష్టాల నుంచి సులభంగా బయటపడటానికి 32 గణపతి రూపాలలో సంకటనాశక గణేశ రూపానికి కూడా బుధవారం నాడు ప్రత్యేకమైన విధి విధానాలతో అర్చన చేయాలి. ఎప్పుడైనా తీవ్రమైన కష్టం మనకు వచ్చినట్లయితే ఆ కష్టం నుండి వెంటనే బయటపడటానికి, అకస్మాత్తుగా ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదను తొలగింపజేసుకోవటానికి సంకటహర గణపతికి సంబంధించిన అర్చన చేయాలి. సంకటహర గణపతి లేత ఎరుపు రంగులో ఉదయించే సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఎర్ర తామర పువ్వులో కూర్చుని ఉంటాడు. ఈ సంకటహర గణపతి ప్రధానంగా తన ఎడమ తొడ మీద పచ్చటి శరీర కాంతితో ప్రకాశిస్తూ నీలం రంగు పుష్పాన్ని, నల్లటి కలువ పువ్వును ధరించి ఉన్నటువంటి బాలాదేవిని కూర్చోబెట్టుకుని ఉంటాడు. ఈ సంకటహర గణపతిని జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన ఎడమ తొడ మీద నల్ల కలువ పువ్వును పట్టుకొని కూర్చొని ఉన్నటువంటి బాలాదేవి మనకు దర్శనమిస్తుంది. సంకటహర గణపతికి 4 చేతులు ఉంటాయి. ఈ 4 చేతులలో ఆయన ఎడమవైపు ఉన్నటువంటి చేతులలో పాయస పాత్ర, పాశాన్ని ధరించి ఉంటాడు. కుడివైపు ఉన్నటువంటి చేతులలో వరదహస్తము కలిగి ఉండి అంకుశాన్ని పట్టుకొని ఉంటాడు. అలా సంకటహర గణపతి రూపాన్ని మనస్సులో ధ్యానించుకుంటూ సంకటహర గణపతి ఉన్నటువంటి చిత్రపటాన్ని పూజాపీఠం మీద ఉంచి స్వామివారిని ఎర్రటి పుష్పాలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో, గరికతో పూజిస్తూ స్వామి ప్రీతి కోసం 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే సంకటహర గణపతి యొక్క అనుగ్రహం ద్వారా అకస్మాత్తుగా సంభవించే కష్టం నుంచి సులభంగా బయటపడవచ్చు. సకల విఘ్నాలను నివారింపజేసుకోవటానికి, సమస్త సంకటాలను తొలగింపజేసుకోవటానికి బుధవారం నాడు సంకటహర గణపతికి సంబంధించిన ఏ శ్లోకాన్ని చదువుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసాం స్మరే నిత్యం ఆయుష్ కామార్థ సిద్ధయే. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి,
ప్రత్యేకంగా వ్యాపారంలో వచ్చే నష్టాలను తొలగింపజేసుకొని వ్యాపార వృద్ధిని పొందటానికి, కోరుకున్న ఉద్యోగం లభించటానికి, అఖండ ఐశ్వర్యాలు పొందటానికి లక్ష్మీ గణపతికి సంబంధించిన ఏ శ్లోకాన్ని చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. సర్వ విఘ్నహరం దేవం సర్వ విఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం లక్ష్మీ గణపతిం భజే. అలాగే అకస్మాత్తుగా వచ్చేటటువంటి ఆపదలు, అనుకోకుండా వచ్చే సమస్యలను నివారింపజేసుకోవటానికి సంకటనాశక గణపతికి సంబంధించిన ఏ శ్లోకాన్ని చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్ కామార్థ సిద్ధయే. బుధవారం నాడు లక్ష్మీ గణపతిని, సంకటహర గణపతిని ప్రత్యేకమైన విధి విధానాలతో అర్చన చేయండి. గణపతి యొక్క పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు సులభంగా పాత్రలై సకల కార్యాల్లో జయాన్ని పొందండి. సర్వే జనాః సుఖినో భవంతు.